నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్ పెమ్మసానిని విమర్శించే స్థాయి అంబటికి లేదు పందా మార్చుకోవాలంటూ మాజీ మేయర్ కోవెలమూడి హితవు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ధ్వజం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో పాటు టీడీపీ నేతలు సజిలా, గౌస్, బాషా, కుద్దూస్ తదితరులు పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపించిందని నసీర్ తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేని వైసీపీ తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొడుతుందని మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిని విమర్శించే స్థాయి అంబటి రాంబాబుకు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజలు వైసీపీని చీకొట్టినా ఇంకా బుద్ధి రాలేదని నసీర్ అన్నారు. 2 సార్లు ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు వరకు కూడా అంబటి రాంబాబు గారు అటువంటి శైలిని మార్చుకోకపోవడం చాలా బాధాకరం. పెమ్మసాని గారి మీద ఆయన అవాకులు చవాకులు పేలడం అంటే తన మీద తను ఉమ్మేసుకున్నట్టు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడిద్ది? అంబటి రాంబాబు గారి మీద పడింది. అటువంటి వ్యక్తి మీద మాట్లాడడం. అంతేకాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ విధంగా దాన్ని కట్టింది ఎవరు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంతవరకు చేశారు. 26% పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినటువంటి పనులు ఈరోజు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని నేనే కట్టానని చెప్పుకుంటా ఉన్నాడు. చిన్నపిల్లాడు 45 సంవత్సరాల వ్యక్తి ఏమో ముసలోడంట. జగన్మోహన్ రెడ్డి గారు 52 సంవత్సరాలు. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పెద్దోడిని ఎవరో గుద్దారు, ఆయన చనిపోయాడు కాబట్టి ఆ కేసు అప్పలరాజు కొడుకు మీద వద్దంటాడు. ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలు నవ్వుకునేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార సైకిల్ ఉంది. ఈరోజు తప్పకుండా కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. అంబటి రాంబాబు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై వ్యక్తిగత దూషణలకు వెళ్లడం సరికాదని మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర ఖండించారు. ఈ మేరకు గుంటూరులోని తన కార్యాలయంలో కోవెలమూడి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు మాటలను సొంత పార్టీ నేతలే సమర్థించడం లేదన్నారు. రాజకీయాల్లో పెమ్మసాని చంద్రశేఖర్కు ఒక చరిత్ర ఉందన్నారు. అత్యధిక మెజార్టీతో గెలవడంతో పాటు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అంబటి రాంబాబు తన పందా మార్చుకోవాలని సూచించారు. రాజకీయంగా మాత్రమే విమర్శలు చేయాలని, లేని పక్షంలో తగిన విధంగా నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మేము గౌరవప్రదంగా మాట్లాడతామని ఆయన చెప్పినప్పుడైనా మీరు మీ పందా మార్చుకుంటే బాగుండేది. ఎందుకంటే మీ పార్టీలో మీ నాయకులే మీ గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారనే దానికి చెప్తున్నప్పుడు మనం కూడా ఎవరన్నా ఎదురు వాళ్ళు చెప్తే మంచి చెడు ఆలోచించి మనం నిర్ణయం చేయాలి. మీరు రాజకీయాల్లో ఉండి ఈ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకి ఆకర్షితులు అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గుంటూరు పార్లమెంట్లో ఒక చరిత్ర పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన మెజారిటీ ఒక చరిత్ర, హిస్టరీ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత మెజారిటీతో గెలిచిన గుంటూరు పార్లమెంట్ ఎంపీగా ఎవరూ లేరు. మీరు ఇవన్నీ ప్రజలు ఆయన్ని గెలిపించారు, పట్టం కట్టారు. ఆయన ఏ విధంగా ఈ గుంటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎటువంటి కేంద్రం నుంచి ఫండ్స్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మన కంటికి ఒక గుంటూరు నగరంలో కానివ్వండి, అట్లాగే తాడేపల్లిలో కానివ్వండి, అట్లాగే రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్ మంగళగిరి విషయంలో కానివ్వండి, అట్లాగే లోకేష్ గారు పెట్టిన ప్రతి ప్రతిపాదనని ఆయన వంతు ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. మానసిక వికలాంగులు 18 మందికి నెల్సా ద్వారా వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్, ట్రైసైకిళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ చక్రవర్తి అందజేశారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి సత్యవతి, జస్టిస్ సికిందర్ బాషా, అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట రమణారావు,
బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జస్టిస్ పి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ దివ్యాంగులకు న్యాయ సేవల పట్ల అవగాహన కలిగించడమే ఈ నెల్సా ముఖ్య ఉద్దేశమన్నారు. మానసిక వైకల్యం కలిగిన పిల్లలను మనోనిబ్బరంతో సంతోషంగా జీవించేందుకు తల్లిదండ్రులు సహకరించాలని, చట్టాల మీద అవగాహన కలిగించే కార్యక్రమాలు లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తుందన్నారు. గవర్నమెంట్ వారిని కోరేది ఒకటి, పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం కాదు, తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇవ్వండి. తల్లిదండ్రులకి ఎట్లా పిల్లల్ని చేయాలో, వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద ఫోకస్ కాదు, మిగతా వాళ్ళకి ఏది వస్తుందో దాని మీద ఫోకస్ చేయించండి. నిజంగా మనకంటే చాలా బాగా వాళ్ళు రాణిస్తారు. అల్టిమేట్గా అందరూ హ్యాపీగా ఉండడం, తను ఎన్నాళ్ళు బతికాను కాదు, ఎంత సంతోషంగా బతికేదన్నది, ఎంత క్వాలిటీతో బతికేదన్నది ముఖ్యం. సో ఆ రకంగా పిల్లలందరూ కానీ, ఎవరైనా అంగవైకల్యం కానీ మానసిక వైకల్యం కానీ ఉన్నవాళ్ళు ఆ రకంగా బతకాలని కోరుకుంటూ, ఆ రకంగా మా లీగల్ సర్వీసెస్ ద్వారా మేము మాకు తోచిన సహాయం చేస్తాము. వాళ్ళకి చట్టాల మీద అవగాహన కల్పించడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం రెవెన్యూ భవన్లో జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షులు నాగేశ్వరరావు, మధు, సంపత్ కుమార్, భువనేశ్వరి, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీని కల్పించాలి. అలాగే వాళ్ళకి మినిమం టైం స్కేల్ అయిన వాస్తవంగా పనిచేస్తుంది, సమానమైనటువంటి పని. ఆనాడు క్లాస్ 4 ఉద్యోగి కన్నా ఈరోజు 1 గంట ఎక్కువే ఇప్పుడు క్లాస్ 4 అవుట్సోర్సింగ్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. ఆనాడు రెగ్యులర్ డ్రైవరు చేస్తున్న దానికంటే ఈరోజు 10 గంటలు ఎక్కువే డ్రైవర్ పనిచేస్తున్నాడు. వాళ్ళ సొంత పనులకు కూడా వాడుకుంటున్నారు. అందుకే ఈ వ్యవస్థ బాగుందనుకుంటున్నారు ఉన్నతాధికారులు. అలాగే ఇప్పుడు పనిచేసే టైపిస్ట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ గతం కన్నా 2 గంటలు ఎక్కువే పనిచేస్తున్నాడే. మరి ఆనాడు జీతం ఎంత, రెగ్యులర్ ఉద్యోగికి ఇచ్చే జీతం ఎంత, అవుట్సోర్సింగ్కి ఇచ్చే జీతం ఎంత, ఇది తెలియాలి ప్రజలకు. ఏ విధంగా ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేస్తున్న విషయాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ పై సీఎం చంద్రబాబు చేస్తున్నవన్నీ అబద్దపు ప్రచారాలే అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 70% ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేస్తే ఇప్పుడు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తుంది కాక తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నువ్వు అప్రోచ్ లేకుండా చేశావు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పర్మిషన్ ఉంది, అది కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎయిర్పోర్ట్ నువ్వు కట్టింది లేదు. లాస్ట్లో నీకు వచ్చిన అదృష్టం ఏదైతే ఆ సంవత్సరం 2 ఏళ్లు నువ్వు గవర్నమెంట్లోకి వచ్చావు కాబట్టి ఆ మిగిలింది పూర్తి చేసి 2 ఏళ్లు తీసుకొని సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 2020లో అన్ని 23లో శంకుస్థాపన చేసి సంవత్సరంలో ఆయన చేసిన 30వ వంతు పైగా ఆయన చేస్తే నువ్వు 2 ఏళ్లు తీసుకొని నీ కోవిడ్ లేదు, ఇంకా లేదు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు చేసింది ఏంటంటే ఇప్పటికీ దాన్ని పూర్తి చేయగలిగావు. అయితే నేను మళ్ళీ అంటున్నా, తీసుకో, క్రెడిట్ తీసుకో, ఇంకోటి చేసుకో, బట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో ఇవ్వవు కానీ ఎదురు బ్లేమ్ చేయడము, తప్పుడు ప్రచారం చేయడము కరెక్ట్ కాదు. అంబటి రాంబాబు సోషల్ మీడియా వింగ్ లో ఏఐతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను వ్యక్తిత్వ హననం చేయడాన్ని టీడీపీ సీనియర్ నేత సిరిపురపు శ్రీధర్ శర్మ ఖండించారు. అంబటి రాంబాబుకి హుందాగా రాజకీయాలు చేయడం చేతకాదని, రాజకీయాల్లో దిగజారిపోయే రాజకీయం చేయడం ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా అంబటి హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని తెలిపారు. ఏఐతో రాజకీయాలు చేయడం వలన చివరికి ఏఐగా మిగిలిపోతారని టీడీపీ సీనియర్ నేత బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ శర్మ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి గుంటూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారని తెలిపారు.
కేంద్ర పథకాలు అమలులో ఆయన చూపుతున్న చొరవకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. దీనిని చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు విధానాలు అంబటి రాంబాబు అవలంబిస్తున్నారని, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత పోలీస్ దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వేగంగా విచారణ జరిపి చట్టాన్ని ఉల్లంఘించిన అంబటి రాంబాబు తదితర వైసీపీ సోషల్ మీడియా వింగ్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు. కులాల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య రాజకీయం చేసుకుంటూ పబ్బం గడపమాకండి. మీకు చేత అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రం నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తున్నారు గుంటూరు జిల్లాకి. మౌలిక సదుపాయాలు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయటంలో కానీ, లేకపోతే బ్రిడ్జిల నిర్మాణం కానీ, మరి నీటికి సంబంధించిన తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులకు కానీ ఎన్నో కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తున్నారు. మీకు చేత అయితే వాటి మీద విమర్శలు చేయండి మీకు దమ్ముంటే. ఇట్లాంటి చీపు దిగజారిపోయే ఒక పక్కన అభివృద్ధి కేంద్ర మంత్రి మీద మీరు ఈ రకంగా దిగజారిపోయి ప్రవర్తించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగా శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో ఈ నెల 20-21 తేదీల్లో జరిగే యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను మాల్యాద్రి, అరుణ్, హనుమంతరావు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. మేము కోరుతుంది ఒకటే, మీకు వాహన మిత్ర 2వ సంవత్సరం రిలీజ్ చేయాలి. వెంటనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి, లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు చెల్లించాలి. మీరు కరెంటు బిల్లు తగులుతుంది, అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని మోసం చేసి అనేక మంది, లక్షల మందికి ఆపుతూ ఉన్నారు. అది కాదు, అది కరెక్ట్ కాదు. మీరేదో అనుకుంటున్నారు. మీరు ఆటో డ్రైవర్ని, జీపు డ్రైవర్ని, లారీ డ్రైవర్ని, బస్సు డ్రైవర్ని మేము మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు. మేము కూడా తలుసుకుంటే మీరు ఎలా మోసం చేస్తున్నారో మేము కూడా ఎలక్షన్కి మేము కూడా అలాగే బుద్ధి చెప్తాం. ఆక్రమణల తొలగింపు నెపంతో పంచాయతీరాజ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన బొందలపాటి శివనాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆరోపించారు. గుంటూరులో బొందలపాటి శివనాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఆక్రమణలు తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసినందుకు కక్ష కట్టి తమ ఇంటి ముందు ఉన్న మెట్లు పడగొట్టి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. మా ఇంటి దగ్గర మురుక్కాల మీద అడ్డాలు వేశారు స్థానికులు. అది తొలగించమని మేము కోరాం. దానివల్ల మాకేంటంటే వాటర్ స్టాగ్నేట్ అయిపోయి రోడ్డు మీదకి వస్తాం మూలాన మేము కన్జ్యూమర్ ఫారంలో కూడా వేసాము. అది పెండింగ్లో ఉంది. తర్వాత ఆ కక్ష పెట్టుకొని పంచాయతీ సెక్రటరీ, డిపిఓ గారు మా ఇంటి యొక్క మెట్లు, అరుగులు అన్నీ పగలగొట్టారు. 2 వైపులు కూడా సర్వే చేసుకొని మార్కింగ్ ఇచ్చి మా నోటీసులు కొంతమందికి నోటీసులు ఇచ్చి మా ఇంట్లో వరకే పగలగొట్టారు. చాలా అన్యాయం ఇది. దాని మీద మేము కమిషనర్ గారు పెడితే కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయమన్నారు. కలెక్టర్ గారును జేసీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు. దాని మీద ఇవాళ ఎంక్వైరీ హాజరయ్యాము. మేము మా విషయాలు కంటెంట్స్ అన్నీ చెప్పాము. వారు నోట్ చేసుకున్నారు. వారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ఆగస్టు 6 నుండి 15 వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ నిర్వహించనున్నట్లు చెప్పారు. తక్షణమే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. చలో ఢిల్లీకి సంబంధించిన పోస్టర్ను కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సురేష్, జంగాల చైతన్య, బీవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యలతో ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ సమస్యల దగ్గరికి సిపిఐగా పాదయాత్ర ద్వారా వెళ్తా ఉన్నాం. ఆ సమస్యలు మొత్తం కూడా అధ్యయనం చేసి ఆ సమస్యలు మొత్తం కూడా గుంటూరు నగర కమిషనర్ గారికి తెలియజేయడానికి సిపిఐ గుంటూరు నగర సమితి సిద్ధమవుతా ఉంది. 6వ తేదీన అశోక్ నగర్లో
పాదయాత్రలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అదేవిధంగా 13వ తేదీన ఈ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున 18వ తారీఖున బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు పొన్నూరు మినహా అన్ని నియోజకవర్గాల్లో భూములను గుర్తించడం జరిగిందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో మోడల్లో ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని వివరించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా ఎగుమతుల ప్రణాళిక ప్రతిపాదించడం జరిగిందన్నారు. దీనిపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఏపీ హెచ్ఆర్డీఏ ట్రైనీ అధికారులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒకరోజు ప్రాక్టికల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ట్రైనీ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ విధానాల అమలు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లు, ప్రజాపాలనలో అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులు, ప్రజలకు సమర్థవంతమైన సేవలందించే విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. అనంతరం ట్రైనీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు జిల్లా ఎస్పీ సమాధానాలిచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. భావి సేవా జీవితంలో ప్రజలకు నిష్ఠతో, అంకితభావంతో సేవలందించి ఉత్తమ అధికారులుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమణమూర్తి, ఎస్పీ డీఎస్పీ అలహరి శ్రీనివాస్, ఐటీ కోర్ సీఐ నిస్సార్ భాషా తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఉన్న తప్పులు, లోపాలు సరిదిద్దుకునేందుకు రాజకీయ పార్టీలు ఓటర్లకు 2 నెలల పాటు లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్. పెమ్మసానిని విమర్శించే స్థాయి అంబటికి లేదు. పందా మార్చుకోవాలంటూ మాజీ మేయర్ కోవెలమూడి హితవు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.